డైరెక్టర్ ఆర్జీవీ ఎపిసోడ్ లో సస్పెన్స్ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ డెన్ నుంచి వెనుతిరిగారు ఏపీ పోలీసులు. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ దగ్గర హడావిడి చేశారు ఏపీ పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్లలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో తలదాచుకున్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ రోజు విచారణకు వర్మ రాకపోవడంతో ఆర్జీవీ డెన్ కొచ్చారు ఏపీ పోలీసులు. మరోవైపు విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది. వ్యక్తిగత విచారణకు రాలేనని, బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీం. పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు. డైరెక్టర్ ఆర్జీవీ ఎపిసోడ్ లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ డెన్ నుంచి వెనుతిరిగారు ఏపీ పోలీసులు. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ దగ్గర హడావిడి చేశారు ఏపీ పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్లలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో తలదాచుకున్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఈ రోజు విచారణకు వర్మ రాకపోవడంతో ఆర్జీవీ డెన్ కొచ్చారు ఏపీ పోలీసులు. మరోవైపు విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది. వ్యక్తిగత విచారణకు రాలేనని, బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీం. పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వివాదాస్పద డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవీ ఎక్కడ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. గడిచిన 8 నెలల నుంచి ఆర్జీవీ కోసం ఇటు ఏపీ పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. కానీ ఉదయం జూబ్లీహిల్స్ ఆర్జీవీ డెన్ కి ఏపీ పోలీసులు వచ్చారు. ఉదయం నుండి ఆర్జీవీ ఆఫీస్ వద్దే ఏపీ పోలీసులు పడిగాపులు కాస్తారు, హడావిడి చేశారు. తర్వాత 5 నిమిషాల క్రితమే వారు వెనుదిరిగారు. సో సెర్చ్ వారెంట్ లేకపోవడంతో కూడా ఉదయం నుంచి గేట్ లోపలికి ఏపీ పోలీసులు వెళ్ళలేకపోయారు. సో అక్కడ ఉన్న సిబ్బంది అంటే ఆర్జీవీ డెన్ సంబంధించిన ఎవరైతే మనుషులు గారు లోపల వారు కూడా సెర్చ్ వారెంట్ ఎక్కడ అని అడిగారు. సో సెర్చ్ వారెంట్ లేకపోవడంతో పోలీసులు కూడా వెళ్ళలేకపోయారు. అలాగే ఆర్జీవీ ఎక్కడున్నాడు, అలాగే ఇప్పటివరకు ఈ అంశం పైన స్పష్టత రాకపోవడంతో ఒక టీము ఇటు శంషాబాద్ షాద్నగర్ వైపు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్జీవీ ఒక రహస్య ప్రదేశంలో తను దళదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అయింది కాబట్టి ఏపీ పోలీసులు అక్కడ వెళ్లారు. కానీ ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. సో శంషాబాద్ లోనే ఫామ్ హౌస్ లోనే దళదాచుకున్నారని సమాచారం ఉన్నాను, కానీ పోలీసులు మాత్రం అక్కడ ఆచూకీ కనుగొనలేకపోయారు. ఈ అంశంపై ఇంకా కూడా స్పష్టత రాలేదు. ఈ రోజు విచారణకు రాకపోవడంతో ఆర్జీవీ డెన్ కి వచ్చారు ఏపీ పోలీసులు. అయితే లీగల్ టీం మాత్రం వారు స్పష్టంగా చెప్తున్న ఒక విషయం ఏంటంటే వర్చువల్ గా విచారణకు సిద్ధమని, వర్చువల్ గా విచారణకు హాజరవుతామని చెప్తున్నారు. కాబట్టి మరి ఏ విధంగా ప్రస్తుతం అయితే ఈ లీగల్ టీం సంబంధించి కావచ్చు, అలాగే ఎవరైతే లీగల్ టీమ్ గా ఉండి మాట్లాడుతూ అంటే ఆర్జీబీకి సంబంధించిన కేసు అంతటి కూడా వర్చువల్ గా విచారణకు సిద్ధం అని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత విచారణకు రాలేనని, అలాగే బిఎన్ఎస్ చట్ట ప్రకారము వర్చువల్ గా హాజరయ్యేందుకు తమకు వెసులుబాటు ఉంది కాబట్టి మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు లీగల్ టీం కూడా. అయితే పోలీసులు ఆర్జీబీని డైరెక్ట్ అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారంగా మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు లీగల్ టీం. మరికొంత సమయం కావాలని లీగల్ టీం, ఆర్జీబీ లీగల్ టీం ఏపీ పోలీసులు కోరినప్పటికీ మరి ఇక్కడ నుంచి అంటే ఏపీ పోలీసుల నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. అంటే మరొకసారి నోటీసులు ఇస్తారా, లేదంటే అదుపులోకి తీసుకొని విచారిస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ పోలీసుల అందుబాటులోకి మాత్రం ఆర్జీబీ రాకపోవడంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. అక్షయ. ఓకే కిరణ్.